అమ్మయ్యా! ఫైనల్లీ మూవీ చూసొచ్చాక నా ఫీలింగ్ అయితే ఇదే భయ్యా. హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం రంజిత్ డైరెక్ట్ చేసిన, చయ్యన్ విక్రమ్ నటించిన తంగలన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే ఫుల్ వర్త్ ఇట్ భయ్యా. నో డౌట్, పక్కా చూడాలి మూవీ మీరైతే. స్టోరీ ప్లాట్ వచ్చేసి మన బ్రిటిషర్స్ ఉంటారు. ఇది 1800s జరుగుతుంది స్టోరీ. బ్రిటిషర్స్కి గోల్డ్ అవసరం అవుద్ది. సో దాని గురించి వెతుకుతున్నప్పుడు మన తాంగలన్ దొరుకుతాడు. సో తన హెల్ప్ తీసుకొని గోల్డ్ సర్చ్ చేద్దాం అనుకుంటారు. అయితే తాంగలానికి ఎదురైన సమస్యలు ఏంటి, అది ఎంతవరకు వెళ్ళింది, సో వీటి చుట్టూరు స్టోరీ నడుస్తూ ఉంటుంది భయ్యా. ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం భయ్యా. ఎందుకంటే నెగిటివ్స్ పెద్దగా ఏం లేవు. నాకైతే ఒకటి ఉంది, అది కూడా కొంతమందికి అనిపించవచ్చు కాబట్టి చెప్తున్నా. సో నేనైతే అది బేర్ చేయగలను నెగిటివ్ని. ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ల్యాగ్ అవుతుంది భయ్యా. అప్పటిదాకా హైలో నడుస్తున్న స్టోరీ ఒక్కసారిగా కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. అదొకటి చాలా మందికి అనిపించచ్చేమో, నాకైతే పెద్దగా అనిపించలేదు. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ వన్ ఇస్ కాన్సెప్ట్ భయ్యా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం టేజర్ వచ్చినప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ గురించి. ఎందుకంటే రంజిత్ ఎప్పుడు ఒక కాన్సెప్ట్ టచ్ చేసినా దానికి మళ్ళీ సబ్ కాన్సెప్ట్స్ గట్రా ఓపెన్ చేస్తూ ఉంటాడు. సో అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కొన్ని సెట్ అవుతాయి, కొన్ని బాగా సెట్ అవ్వు. సో ఈసారి ఎలా ఉంటుందని వెయిట్ చేసాం. సూపర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు, దానికి స్టిక్ అయి ఉన్నాడు, బాగా చూపించాడు భయ్యా. ఇంక సెకండ్ వన్ వచ్చి విక్రమ్. మెయిన్ అసెట్ మూవీకి ఆయన డెడికేషన్కి, ఆయన యాక్టింగ్కి. బాబా నా ఫీలింగ్ అయితే ఇదే భయ్యా. మాల్విక మోహన్ చేసింది యాక్టింగ్. ఆమె స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఫిదా అయిపోతారు అంతే మీరు. ఇక టెక్నికాలిటీ విషయానికి వచ్చేస్తే సూపర్. అసలు 1800s జరుగుతున్న స్టోరీ కాబట్టి ఆర్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ డిపార్ట్మెంట్ అంతా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పటి స్టోరీకి సింక్ అయ్యే టైప్గా క్లాతింగ్ సెట్ చేసుకోవాలి, బాగా సెట్ చేసుకున్నారు, చాలా బాగా చూపించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్కి అయితే ఫుల్ మార్క్స్ వేయచ్చు, డౌట్ లేదు. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే ఫిదా అయిపోయాను భయ్యా నేను. ఎంత బాగా కొట్టాడు భయ్యా. చాలా కాలం తర్వాత, మధ్యలో చాలా సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు, కానీ మేము అనుకున్నాను ఒకసారి, ఎందుకు భయ్యా హీరోగా యాక్ట్ చేస్తావు, త్వరగా నీ మ్యూజిక్ ప్రతాపం చూపించచ్చు కదా అని చెప్పి ఫైనల్లీ చూపించాడు. ఇంకా ఆ టైటిల్ సాంగ్ అయితే ఇంకా మైండ్లో ఉంది నాకు. ఇక ఫైనల్గా యాక్షన్ బ్లాగ్స్ భయ్యా. బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపిస్తారు అసలు మీకు. ఎవ్రీ యాక్షన్ బ్లాగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఏదో పెట్టాలి అన్న పేరుకైతే అలా ఉండదు, కథకి కరెక్ట్గా సెట్ అవుతాయి. చాలా బాగా చూపించారు. నేను చెప్తున్నా, బ్లడ్ బాత్ భయ్యా. ఫిదా అయిపోయింది నేనైతే ఆ టేకింగ్కి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి. ఫైనలీ ఇక డైరెక్షన్కి వచ్చేస్తే రంజిత్ ఇచ్చి పడేసాడు అంతే. బాబా సూపర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు, టేకింగ్ వైజ్ కుమ్మేశాడు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టనివ్వలేదు, హ్యూమర్ కూడా సెట్ చేశాడు, యాక్షన్ సీక్వెన్సెస్ సెట్ చేశాడు, స్టోరీని అలా ముందు తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్ స్లో ఉన్నా తీసుకెళ్లి స్టోరీలో కూర్చోబెట్టాడు. అలాగా మిమ్మల్ని చూసేలా చేస్తాడు, అంతలా అటాచ్ అవుతాడు మీకు ఆ స్టోరీకి. క్రెడిట్ అంతా రంజిత్కి వెళ్ళిపోతుంది, అంత బాగా చూపించాడు. ఇంకా క్లైమాక్స్, ఎండింగ్, ఇంకా అవన్నీ ఎందుకులే మళ్ళీ డిస్కషన్స్, ఎందుకు చెప్పినట్టు ఉంటుంది. సో బాగా చూపించాడు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మీరు ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే ఫుల్ వర్త్ ఇట్ భయ్యా. వెళ్ళండి, చూసేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా ప్లీజ్. 97% నాన్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు, చేసుకోండి అబ్బా. మంచి కంటెంట్ వస్తాయి. రేపు మూవీ సజెషన్స్ వీడియో కూడా వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.